కేంద్ర ప్రభుత్వము 50 స్థానాలు 50% పెంచుకోవాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహించి చెప్పాము. ప్రధానమంత్రి గారు స్వయంగా దేశంలోని అన్ని భాషలలో ఉన్నటువంటి పత్రికల్లో మరి వ్యాసాల ద్వారా దేశ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నము, అనేక టీవీ ఛానళ్ల ద్వారా ప్రకటనల ద్వారా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నము, లోక్సభలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు తెలియజేసేటువంటి ప్రయత్నము, కేంద్ర ప్రభుత్వం ఇంత స్పష్టంగా ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఒక ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు, అన్ని పార్టీలతో సహకారం కావాలి అని అందరికీ తెలియజేసి అందరి సహకారం ఉండాలనేటువంటిది ఉంటుందన్నటువంటి ఆకాంక్షతో బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు మరొకసారి ఈ యొక్క కుట్ర చేసి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు దానితో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అడ్డుకోవడం జరిగింది. ఇది మొదటిసారి కాదు. కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మహిళల రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లులో మరి ద్వంద్వ విధానాలతో అవలంబించి మహిళలకు అన్యాయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు 2 నాల్కల ధోరణితో మహిళలను రాజకీయంగా చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో, మహిళలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమంలో మరి వెన్నుపోటు పొడుస్తూనే వచ్చింది. 7 సార్లు, నిన్నొక్కటిసారి కాదు, నిన్నేదో మొదటిసారి అనుకుంటే అది తప్పు. కాంగ్రెస్ పార్టీ నిన్నటితో కలిపి 7 సార్లు ఈ యొక్క లోక్సభలో బిల్లు పాస్ కాకుండా తను కానీ తన ద్వారా ప్రోత్సహించబడినటువంటి మిత్రపక్షాల ద్వారా కానీ బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడం జరిగింది. 1996లో దేవగౌడ గారు ఉన్నప్పుడు కూడా అడ్డుకోవడం జరిగింది. 98, 99, 2002లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా కాంగ్రెస్ యొక్క మిత్రపక్షాలు అడ్డుకోవడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లులను చించి స్పీకర్ మీద ప్రధానమంత్రి పైన వేసేటువంటి ప్రయత్నము ఆ రోజు కూడా కాంగ్రెస్ యొక్క అండతో మరి మహిళలకు అన్యాయం చేయడం జరిగింది. 2008-10లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడము, దాని మిత్రపక్షాలైనటువంటి సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీ ఆ రోజు కూడా మేము గిచ్చినట్టు చేస్తాము, నువ్వు ఏడ్చినట్టు చేయనే విధంగా ఆ రోజు కూడా అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ నిన్న అనేక రోజులుగా ఉన్నటువంటి పునర్విభజన జరగాలని చట్టంలో ఉన్నప్పటికీ చట్టంలో ఉన్నటువంటి బిల్లును పాస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఇటు పునర్విభజన చట్టము, ఇటు మహిళా రిజర్వేషన్ చట్టము
దానికి తీసుకొచ్చినటువంటి సవరణలు మళ్ళీ నిన్న వ్యతిరేకించడం ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం మరొకసారి బయటపడిందని సందర్భంగా మనవిస్తున్నాం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు మరి పునర్విభజన జరిగినట్లయితే అన్యాయం జరుగుతుందని చెప్పి మరి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ముఖ్యమంత్రులతో సహా చెన్నైలో మీటింగ్ పెట్టారు. మరి ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు లాభం జరిగే విధంగా ఒక మంచి ఫార్ములా తీసుకొచ్చి దక్షిణాది ప్రజలకు మేలు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని, ఒక బంగారం లాంటి అవకాశాన్ని మరి ఈరోజు అడ్డుకోవడం ఏదైతున్నదో ఇది పెద్ద చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం కాంగ్రెస్ పార్టీ చేసిందని మనం చేస్తా ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నీరుగార్చిందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇది దక్షిణాది రాష్ట్రాలకు దురదృష్టకరం. మోడీ గారి పైన ద్వేషంతో కానీ, భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో కానీ గత 3 పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నామనేటువంటి బాధతో కానీ, అధికారంలో రాలేకపోతున్నామనేటువంటి నిరాశ నిస్పృహతో కానీ అనేక రాష్ట్రాలలో 100 సార్లు ఎన్నికల్లో 100 సార్లు అవి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, శాసనసభ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ రాహుల్ గాంధీ గారు అధ్యక్ష అయిన తర్వాత లేకపోతే రాహుల్ గాంధీ నేతృత్వం వహించిన తర్వాత 100 ఎన్నికల్లో ఓడిపోయేటువంటి నిరాశ నిస్పృహలతో ఈరోజు మరి మోడీ గారి మీద ద్వేషంతో మహిళలకు, దక్షిణాది ప్రజలకు మేలు జరిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అడ్డుకొని అన్యాయం చేశారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దక్షిణాది ప్రజలకు, మహిళలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయపరమైనటువంటి ద్వేషంతో దక్షిణాది ప్రజలకు నష్టం చేశారు నిన్నటి బిల్లులను అడ్డుకోవడం ద్వారా మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ తెలంగాణకు జరిగేటువంటి లాభాన్ని, సీట్ల పెంపకాన్ని కూడా వాళ్ళు కూడా అడ్డుకున్నారు. ఈరోజు రాజకీయాలలో రావాలనేటువంటి మహిళామణులకు, చట్టసభల్లో ప్రవేశించి దేశానికి ప్రజలకు సేవ చేయాలనుకునేటువంటి మహిళలకు, అదేవిధంగా అనేక రాజకీయ పార్టీల్లో అవకాశాలు రాకుండా మరి చట్టసభల్లో ప్రవేశించాలనేటువంటి ఉత్సాహం ఉన్నప్పుడు కూడా ముందుకు రాలేకపోతున్నటువంటి యువతకు, విద్యావంతులకు వాళ్ళ ఉత్సాహం పైన నిన్నటి 2 బిల్లులను ఓడించి నీళ్లు చల్లారని సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళ భవిష్యత్తు పైన నీళ్లు చల్లారు. ఈరోజు అనేక మంది బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినట్టు